వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటి హలో హాయ్ గ్యాస్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి టెంప్లెట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. టెంప్లెట్ అంటే చాలా బాగుంది. రొమాంటిక్ టెంప్లెట్ అయితే, అలాగే మంచి పిఎన్జీ ఇమేజ్ కూడా తీసుకొచ్చాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో మొత్తం అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే తీసుకోండి. అలాగే మా ఛానల్ కొత్త చూసేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే వీడియో మొత్తం షేర్ చేయండి. షేర్ చేస్తే ఇంక ఇలాంటి వీడియోస్ మంచి తీసుకొస్తాను. నాకు వ్యూస్ రావట్లేదు. వ్యూస్ వస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. వ్యూస్ వస్తే మీరు సపోర్ట్ ఉందని నాకు తెలుస్తుంది, అందుకే చెప్పేసాను. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు అంత ఆపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో పని చేసేసుకోండి. ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. నేనైతే ట్యాప్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ 69 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీద చూస్తున్నారు కదా మీరు. వీడియో అయితే మీకు ఎలా నచ్చిందో చెప్తున్నాను. అలా ఆ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మీరు కావాల్సినటువంటి ఒక పిక్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి పిక్ని. నేనైతే ఒక పిక్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చేసుకున్నాను. దీన్ని టచ్ చేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళేసాను. ఇక్కడ ఈక్వల్ బటన్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకున్నాను. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేస్తున్నాను. ఓకే 30 సెకండ్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకున్నాను. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చాను. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలాంటి టెంప్లెట్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను వాడిన ప్రతి పిఎన్జీ కానీ ఫోటో కానీ ప్రతిదీ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. అయిపోయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకొకటి అయితే టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంకో టెంప్లెట్ సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి లవ్ సింబల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. సారీ డిలీట్ చేసేస్తున్నాను. ఈ టెంప్లెట్ని కూడా డిలీట్ చేస్తున్నాను. లేయర్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. బేసిక్ ఎఫెక్ట్లోని బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని స్క్రీన్ ఫిట్ చేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని కూడా ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి. ఓకే చేసుకుని మళ్ళీ లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చాను. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకొకటి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లవ్ సింబల్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్రాపింగ్ బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఓకే ఇచ్చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. ఇంకొక టెంప్లెట్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి. సరే, నేను ఇచ్చినటువంటి ప్రతిదీ అయితే 15 సెకండ్ వరకే ఉంది. కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా కావాలంటే డూప్లికేట్ అయినా చేసుకోవచ్చు. నేనైతే లెంత్ అవుతుందని చెప్పేసి వీడియో మాత్రం 15 సెకండ్ వరకు అయితే ట్రాక్ చేస్తున్నాను వీడియోని. ఓకే, నేను ప్రతిదీ అయితే 50 సెకండ్ వరకు కట్ చేసుకుంటున్నాను. సారీ, 15 సెకండ్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకొని లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చాను. లవ్ సింబల్ టచ్ చేసుకొని ఇక్కడ సైడ్కి తీసుకొచ్చాను. నేను సైడ్కి తీసుకొచ్చిన తర్వాత ఓకే చేసుకున్నాను. మన ఫోటోని టచ్ చేసుకోండి. ఫోటోని టచ్ చేసుకొని రొటేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆపోజిట్లో ఇచ్చేసుకోండి. తర్వాత ఓకే ఇచ్చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇదే సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇక్కడ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ షేప్ అనేది చేంజ్ చేసేసేయండి. ఇక్కడ లవ్ సింబల్ టచ్ చేసుకొని ఇది కొంచెం అడ్జస్ట్మెంట్ ఇట్లా చేసుకోండి. తర్వాత అయితే ఇట్లా జరుపుకోండి పిక్ అనేది. ఓకే, ఇట్లా సైడ్కి జరిపేసుకొని ఓకే ఇచ్చేసుకున్నాను. దీన్ని టచ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని కొంచెం జూమ్ అవుట్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా యాడ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడైతే చాలా బాగుంటుంది అనమాట. మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళండి, మీకు అడ్జస్ట్మెంట్గా ఉంటుంది. ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఇలా జూమ్ చేసేసుకున్నాను నేను. దీన్ని అయితే ఓకే చేసుకున్నాను. మళ్ళీ ఫోటో టచ్ చేసి సైడ్కి జరిపేస్తున్నాను. ఇట్లా ఇందులో పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్ చేసేసుకోండి. మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళండి. ఇట్లా పర్ఫెక్ట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకుని నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇచ్చినటువంటి లవ్ సింబల్ టచ్ చేసుకోండి. ఒకసారి 3 డాట్స్ మీద టచ్ చేయండి. బింగ్ టు ఫ్రంట్ ఇచ్చేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. అప్పుడైతే ఆ లైన్ అనేది మీదకి వచ్చేస్తుంది అన్నమాట. ఇంత పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక 30 ఎంతసేపు ఉందో వీడియో అంతసేపు ట్రాక్ చేసేసుకోండి. ఓకే ఇచ్చేసుకోండి. లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. స్టార్టింగ్ పిక్ రావట్లేదు, కరెక్ట్గా సెట్ చేయండి అనమాట. సెట్ చేస్తే వచ్చింది ఇప్పుడు. ఓకే ఇచ్చేసుకున్నాను. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. అలానే ఇంకొకటి కూడా ఇలాంటి పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను.
అది ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి రోజ్ పిఎన్జీ అయితే ఉంటుంది, దీన్ని డౌన్లోడ్ చేసుకొని కొంచెం జూమ్ అవుట్ చేసేసుకొని ఇక్కడైతే ఇట్లా పెట్టేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని కూడా ఒక 30 ఇది ఎంతసేపు ఉందో వీడియో అంతసేపు ట్రాక్ చేసేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకొకటి ఇలాంటి లవ్లీ కపుల్ అనేది నేమైతే పిఎన్జీ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేనైతే కొంచెం జూమ్ చేస్తున్నాను, దీన్ని ఇట్లా సైడ్కి పెట్టేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా ఇంకొకటి ఇట్లాంటి టెంప్లెట్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి సాంగ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, దీన్ని అయితే బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేయండి, జూమ్ అవుట్ చేసేసుకొని కొంచెం ఇట్లా కిందికి పట్టుకొచ్చేసి ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి, మిడ్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా ఈసారి కూడా ఇంకొక టెంప్లెట్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇలాంటి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఈ టెంప్లెట్ టచ్ చేసుకొని మనం ఇచ్చిన ఫస్ట్ టెంప్లెట్ని ఇప్పుడైతే దీన్ని కూడా బ్లెండింగ్లోకి తీసుకెళ్ళండి, బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోతుంది. మనం ఇచ్చినటువంటి ప్రతి 15 సెకండ్ వరకు ఉందో చెక్ చేసుకోండి, ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, దీన్ని టచ్ చేసుకొని కత్తెర సింబల్ టచ్ చేసుకుంటూ కట్ చేస్తున్నా మొత్తం ప్రతిదీ, సారీ అరే ఇట్లా కట్ చేసేసాను మొత్తం, కత్తెర సింబల్ టచ్ చేసుకొని సెకండ్ ఆప్షన్ కట్ చేసుకున్నాను, ఓకే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇంకో మంచి సాంగ్ అయినా యాడ్ చేసుకోండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి. నేనైతే ఒక ఆడియో వీడియో సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను, నేనైతే ఈ వీడియో సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకున్నాను. ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకున్నాను అనమాట. అండ్ లిరిక్స్ సాంగ్ అనేది ఓకేనా, ఓకే ఒక లోకం సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, కొంచెం ఇట్లా జూమ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత ఇట్లా వచ్చేసిన సాంగ్ అనేది చూడండి ఫ్రెండ్స్. వీడియో ఏమైతే చూస్తున్నారు కదా మీరు, వీడియో ఏమైతే మీకు ఎలా నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినప్పుడు ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే మా ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.